పంటల రుణమాఫీ విషయంలో ఏం జరుగుతోంది? అర్హులైన వారందరికీ మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎవరైనా అక్కడక్కడ ఉంటే స్పెషల్ డ్రైవ్లో సమస్య పరిష్కరిస్తామని అంటున్నారు. బీఆర్ఎస్ మాత్రం అంత సీన్ లేదంటోంది. ప్రభుత్వమే 31,000 కోట్లు ఖర్చవుతాయని లెక్కలు వేసి కేవలం 18,000 కోట్లలోనే మొత్తం రుణాలను ఎలా మాఫీ చేసిందని ప్రశ్నిస్తోంది. ఇదే ఇప్పుడు తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఇంతకీ ఎవరు చెబుతున్న లెక్కలు కరెక్ట్? లోగుట్టు ఏమిటి? తెలంగాణలో పంటల రుణమాఫీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రైతన్నలను రుణ విముక్తుల్ని చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే లక్షలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీకి అర్హులుగా 32,50,000 మంది రైతులను గుర్తించారు అధికారులు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఆగస్టు 15లోగా మొత్తం 2 లక్షల లోపు రుణాలున్న వారికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే జూలై 18న మొదటి విడతగా ₹1,00,000 వరకు రుణాలున్న వారి ఖాతాల్లో నిధులు జమ చేశారు. తొలి విడతలో 11,14,412 మంది రైతన్నలకు లబ్ధి చేకూరింది. ఇందుకోసం 6,034 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. జూలై 30న రెండో విడత రుణమాఫీలో భాగంగా ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. రెండో విడతలో 6,40,823 మంది అన్నదాతల ఖాతాల్లో 6,190 కోట్ల రూపాయలను జమ చేసింది. ఇక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా సభ వేదికగా మూడో విడత పంట రుణమాఫీ చేసింది ప్రభుత్వం. మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల మేర రుణాలున్న వారికి విముక్తి కల్పించింది. ఈ విడతలో 14,45,000 మందికి నిధులు జమ చేసింది ప్రభుత్వం. 3 విడతల్లో కలిపి మొత్తంగా 18,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే వేదికపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు అప్పట్లో సవాల్ చేశారని, ఇప్పుడు రుణమాఫీ పూర్తయిన వేళ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి. ఒకవేళ హరీష్ రావు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇవాళ 15 ఆగస్టు సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేనోని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయననే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరుగడవుతుంది. 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు, నీలో చీము నెత్తురుంటే, నీకు ఏమాత్రమైన సిగ్గు శరం ఉంటే
రాజీనామా చెయ్యి. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కారు పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. మొత్తం 50 లక్షల మంది ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు. తెలంగాణ మంత్రివర్గమే రుణమాఫీ కోసం 31,000 కోట్లు ఖర్చవుతాయని తీర్మానించినా కేవలం 18,000 కోట్లు మాత్రమే ఎలా సరిపోయాయని ప్రశ్నించారు. ఈ లెక్కలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఎంతగా మోసం చేస్తోందో అర్థమవుతుందన్నారు కేటీఆర్. మరి ఇలా 2 లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది? ఎట్లా 17,934 కోట్లు మాత్రమే అవుతుంది? చెప్పాలా? రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలా? ఈ ఒక్క లెక్క చాలు. కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎంత వంచననో, ఎన్ని రకాల ఆంక్షలు, ఎన్ని రకాల కొర్రీలతో, ఎన్ని రకాల కోతలతో, ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఇంకా నికృష్టం ఏంటంటే, మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు కూడా వేసాం. మేము మొత్తంగా చేసింది చూస్తే 72,000 కోట్ల రైతు బంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం. అట్ ద సేమ్ టైం దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేశాం. అంటే 1,00,000 కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో, రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు? ఈరోజు పేరుకేమో చెప్పేది 17,000 కోట్ల రుణమాఫీ చేసినాను. సీఎం చెప్పిన పూర్తి రుణమాఫీ అన్నది బోగస్ అన్నారు కేటీఆర్. ఎక్కడిదాకో ఎందుకు, ఒక్క మహబూబ్ నగర్ జిల్లా తీసుకుంటే 1,72,000 మంది రైతులున్నారని, వారిలో 71,000 మందికి మాత్రమే మాఫీ డబ్బులు జమ అయ్యాయని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో 3,73,000కు పైగా రైతులుంటే కేవలం 1,16,000 మంది ఖాతాల్లో మాత్రమే సొమ్ములు జమ అయ్యాయని తెలిపారు. అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందా లేదా అన్నది కొడంగల్లోనే తేల్చుకుందామన్నారు కేటీఆర్. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్. మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం. ఉమ్మడి పాలమూరు, ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. రుణమాఫీపై చర్చకు తాను సిద్ధమన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ప్లేస్, డేట్ చెప్పాలన్న ఆయన రైతుల సమక్షంలోనే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందంటే, దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిందట. ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది. రుణమాఫీకి ఎగనామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. వెనకటికెవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 9 అని మాట తప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లని చెప్పారు. బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టినరు. మరి ఎవరికి ఎగబెడతారు? 26,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది, చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. తన రాజీనామా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మాఫీ చేయలేకపోయిన రేవంత్ రెడ్డే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండి చేయడంలో తోపు అని, పరిపాలనలో ఫ్లాప్ అని ఆరోపించారు. 2 విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టేటోళ్ళు ఎవరు లేరబ్బా. 2 విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్. తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇంట్లో మాత్రం ఆయన దాటోడు ఎవరు లేడు.
పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు. సిగ్గు లేకుండా ఇంకా వెనకటికో సామెత ఉంటుంది, చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అంటారు. ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని. రుణమాఫీలో కోత, మాటలేమో రోత. ఇది రేవంత్ రెడ్డి వైఖరి. నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తవుతుందా? నువ్వు బూతులు తిట్టినంత మాత్రాన రుణమాఫీ పూర్తవుతుందా? ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ అమలు చేశామని చెబుతున్నారు. ఇందుకోసం 18,000 కోట్లు ఖర్చు చేశామని వైరా సభ వేదికగా ప్రకటించారు. కానీ వాస్తవంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గం తీర్మానం చేసిన లెక్కల ప్రకారమే 31,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాంటిది 13,000 కోట్లు తక్కువ కావడమే అనేక సందేహాలకు తావిస్తోంది. ఇదే అంశంపై బీఆర్ఎస్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇన్ని వేల కోట్లు తగ్గాయంటే ఆ స్థాయిలో రైతుల సంఖ్య తగ్గినట్లే కదా అని విమర్శిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అర్హత ఉండి సాంకేతికంగా రైతు రుణమాఫీ డబ్బులు పడని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రత్యేకంగా 4 రోజుల పాటు డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అర్హత ఉండి డబ్బులు పడని అన్నదాతలు తమకు సంబంధించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామనడం వరకు బాగానే ఉన్నా మరీ 13,000 కోట్ల తేడా ఎలా వస్తుందన్నదే ఇప్పుడు అంతుచిక్కని లెక్కలా మారిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.